ఈ వీడియోలో క్రియో ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. నేను వాడేదైతే క్రియో 11. ఇక్కడ మీకు ఈ పైన కనిపించేదాన్ని రిబ్బన్ బార్ అంటారు. ఇక్కడ లెఫ్ట్‌లో కనిపించేదాన్ని మోడల్ ట్రీ అంటారు. మనం ఏదైనా మోడలింగ్ చేసేటప్పుడు ఇక్కడ దాని ఫీచర్స్ అవన్నీ కనిపిస్తాయి. ఈ వీడియోలో మోడలింగ్ గురించి అంత డీటెయిల్‌గా వెళ్ళదలుచుకోలేదు. అది నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం దాని గురించి. ఇక్కడ మాత్రం ఏ ఫంక్షన్ ఏం చేస్తుందో తెలుసుకుందాం. ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు క్రియో ఓపెన్ చేయగానే ఫస్ట్ చేయాల్సింది సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ. ఇది ఏమిటంటే మనం మోడల్ ఏదన్నా ఓపెన్ చేయాలన్నా లేదా సేవ్ చేయాలన్నా అది ఏ ఫోల్డర్లో సేవ్ చేయాలో మనం ఇక్కడ చూస్ చేసుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్ నేను డెస్క్టాప్కి వెళ్ళి ఇక్కడ ఒక న్యూ ఫోల్డర్ చేస్తాను. ఆ న్యూ ఫోల్డర్ రైట్ క్లిక్ కొట్టి న్యూ ఫోల్డర్ కొడితే మనకు ఒక న్యూ ఫోల్డర్ క్రియేట్ చేసే డైలాగ్ బాక్స్ అపియర్ అవుతుంది. ఇక్కడ మనం ఏ పేరన్నా ఇవ్వచ్చు. నేను ఇక్కడ క్రియో అని చెప్పిస్తాను. మనం డెస్క్టాప్లో క్రియో అనే ఫోల్డర్ లోపల ఉన్నాం. మనం ఓకే కొడితే వర్కింగ్ డైరెక్టరీ సెట్ అయినట్టు. ఇప్పుడు మనం ఏం సేవ్ చేయాలనుకున్నా, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడికి వెళ్ళి ఓపెన్ కొడితే అది ఓపెన్ చేయాలనుకున్నా అది మనకి ఆ క్రియో ఫోల్డర్ ఓపెన్ అవుతుంది. సో క్రియో ఓపెన్ అవ్వగానే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ మీరు చేయాల్సింది సెలెక్ట్ వర్కింగ్ డైరెక్టరీ. ఒక వర్కింగ్ డైరెక్టరీ సెట్ చేసుకోవాలి. లేకపోతే మీకు ఫైల్ ఎక్కడ సేవ్ అయిందో, ఎక్కడి నుంచి ఓపెన్ అవుతున్నాయో మీకు తెలీదు. కొంచెం కన్‌ఫ్యూజ్ అయిపోతారు. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఎరేజ్ నాట్ డిస్‌ప్లేడ్. ఫర్ ఎగ్జాంపుల్ నేను ఒక పార్ట్ క్రియేట్ చేస్తున్నాను. న్యూకెళ్తున్నాను. పార్ట్ ఓకే. ఇప్పుడు దీన్ని క్లోజ్ చేయాలంటే మనం ఫైల్‌కెళ్ళి ఇక్కడి నుంచన్నా క్లోజ్ చేయొచ్చు. లేకపోతే ఇక్కడ ఎక్స్ బటన్ ఉంది కదా! అదన్నా క్లిక్ చేయొచ్చు. లేదా ఇక్కడ అది చూపిస్తున్నట్టు కంట్రోల్ డబ్ల్యూ అన్నా క్లిక్ చేయొచ్చు. ఇక్కడ నుంచి క్లోజ్ చేసేస్తున్నాను. మళ్ళీ ఇంకొక ఫైల్ ఓపెన్ చేస్తున్నాను. లైక్ మళ్ళీ క్లోజ్ చేసేస్తున్నాను. ఇప్పుడు అవన్నీ నేను క్లోజ్ చేసిన క్రియో మాత్రం వాటిని గుర్తుపెట్టుకుంటది. వాటిని మనం ఎక్కడి నుంచి చూడొచ్చంటే ఓపెన్‌లోకెళ్ళి ఇన్సెషన్‌లో చూస్తే నేను ఫస్ట్ 2 ఓపెన్ చేసిన ఫైల్స్ ఇవి. దీన్ని మళ్ళీ మనం ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. మళ్ళీ ఫైల్‌కెళ్ళి ఓపెన్ ఇన్సెషన్‌లో కొడితే ఇక్కడి నుంచి ఓపెన్ చేయొచ్చు. పార్ట్ 1 అండ్ పార్ట్ 2. వాటిని క్లోజ్ చేసేసిన తర్వాత అవి మనకి ఇంకా క్రియోలో లోడ్ అయ్యి ఉన్నాయి. ఇవి చిన్న ఫైల్స్ కాబట్టి ప్రాబ్లమ్ ఉండదు. అదే ఒకవేళ పెద్ద ఫైల్స్ అయితే క్రియో మనకి కొంచెం ల్యాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. అన్‌లెస్ మీ పీసీ కొంచెం అంత పవర్‌ఫుల్ కాకపోతే, దాని పెర్ఫార్మెన్స్ అంత ఎక్కువ లేకపోతే క్రియో ల్యాగ్ అయ్యే ఛాన్స్ ఉంది. సో, ఎప్పుడన్నా మనం ఫైల్ క్లోజ్ చేసిన తర్వాత ఎరేజ్ నాట్ డిస్‌ప్లేడ్ కొడితే ఇక్కడ మనకి క్లోజ్ చేసిన ఫైల్స్ అన్నీ కనిపిస్తాయి. ఇవి ఇంకా స్టిల్ క్రియో మెమరీలో ఉంటాయి. ఈ క్రియో మెమరీ నుంచి క్లియర్ చేయాలంటే ఎరేజ్ నాట్ డిస్‌ప్లేడ్ కొట్టి ఓకే కొట్టాలి. ఇప్పుడు ఓపెన్ కొట్టి ఇన్సెషన్‌లో చూస్తే మనకి ఇన్సెషన్‌లో ఏముండవు. సో, మెమరీ నుంచి క్లియర్ అయిపోయినట్టు. అండ్ మనం ఏదన్నా మోడలింగ్ చేయాలి అనుకుంటే మనకి ఒక కొత్త ఫైల్ కావాలి. ఆ కొత్త ఫైల్ మనం ఇక్కడి నుంచి న్యూ అది మనం ఈ బటన్ అన్నా క్లిక్ చేయొచ్చు. లేకపోతే అది షార్ట్‌కట్ చూపిస్తుంది కదా! కంట్రోల్ ఎన్ అన్న కీబోర్డ్‌లో కొట్టొచ్చు. న్యూకెళ్ళి యూజువల్‌గా మనం ఏమన్నా పార్ట్ మోడల్ చేయాలనుకున్నప్పుడు ఇక్కడ పార్ట్ చూజ్ చేసుకుంటాం. అది ఒకవేళ సాలిడ్ మోడల్ అయితే సాలిడ్ మోడల్, లేకపోతే మనకి షీట్ మెటల్ పార్ట్ కావాలంటే ఇక్కడ షీట్ మెటల్ పార్ట్ అట్లా. నెక్స్ట్ అసెంబ్లీ కావాలంటే ఇక్కడ అసెంబ్లీ చూజ్ చేసుకుంటాం. నెక్స్ట్ డ్రాయింగ్ కావాలంటే ఇక్కడ డ్రాయింగ్. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను పార్ట్ తీసుకొని మీకు చూపిస్తాను. ఇక్కడ పార్ట్ ఉంటుంది. ఇక్కడ సాలిడ్ ఉంటుంది. ఇక్కడ నేమింగ్ ఫర్ ఎగ్జాంపుల్ పార్ట్ 1 అని ఇస్తాను. ఇప్పుడు నేను ఇట్లా పార్ట్ 1 మధ్యలో స్పేస్ ఇచ్చాను కదా! సో, క్రియో స్పేసెస్ యాక్సెప్ట్ చేయదు. సో, ఇప్పుడు నేను పార్ట్ క్రియేట్ చేయడానికి ట్రై చేస్తే చూడండి క్రియో ఒక ఎర్రర్ మెసేజ్ చూపిస్తుంది. సో, యూజువల్‌గా మనం ఏం చేస్తామంటే స్పేస్ ఇవ్వకుండా ఇక్కడ అండర్‌స్కోర్ ఇస్తాం. ఆర్ మీకు ఇష్టమైతే స్పేస్ ఇవ్వకుండా గూడా నేమింగ్ చేసుకోవచ్చు. అది ఇంకా పర్సనల్ ప్రిఫరెన్స్. పార్ట్ 1 ఇక్కడ యూజ్ డిఫాల్ట్ టెంప్లేట్ అని పెడితే మనము కాన్ఫిగ్ ఆప్షన్స్‌లో ఆహ్, టెంప్లేట్ డిఫాల్ట్ ఏది సెట్ చేసి ఉందో అది వస్తది. ఫర్ ఎగ్జాంపుల్ నేను దీన్ని తీసేస్తున్నాను. యూజ్ డిఫాల్ట్ టెంప్లేట్ తీసేసి ఓకే కొడితే ఇక్కడ మనకి ఏ టెంప్లేట్స్ ఉన్నాయో అవన్నీ కనిపిస్తాయి. సో, ఈ టెంప్లేట్స్ ఎలా అంటే ముందే ప్రీసెట్ చేసి ఉంటాయి. మనకి ఏ యూనిట్స్ కావాలి, ఎలా కావాలి అని చెప్పి. మనం యూజువల్‌గా వాడేదైతే ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్ ఏబీఎస్. ఏబీఎస్ అంటే అబ్సల్యూట్. ఎంఎం అంటే మనం లెంగ్త్, విడ్త్ మెజర్ చేసే యూనిట్స్ మిల్లీమీటర్. ఎన్ అంటే ఫోర్స్ మెజర్ చేసే యూనిట్ న్యూటన్. అండ్
ఎస్ అంటే టైమ్ మెజర్ చేసే యూనిట్ సెకండ్. మోస్ట్‌లీ ఇండియాలో మనం ఇదే వాడతాం. ఎంఎంఎన్ఎస్. అన్‌లెస్ వేరే కంట్రీస్‌లో చూసుకుంటే అక్కడ వాళ్ళు వాడేది ఐఎన్, ఎల్‌బిఎస్. ఐఎన్ అంటే ఇంచ్, ఎల్‌బి అంటే పౌండ్, ఎస్ అంటే సెకండ్. సిమిలర్‌లీ ఇంచ్ ఏమో లెంత్ అండ్ విడ్త్ మెజర్ చేయడానికి, ఎల్‌బి పౌండ్ ఏమో ఫోర్స్ మెజర్ చేయడానికి అండ్ ఎస్ టైమ్ మెజర్ చేయడానికి. వీటి గురించి స్టార్టింగ్ కాబట్టి పట్టించుకోవాల్సిన అంత అవసరం లేదు. యూజువల్‌గా మనం ఎంఎంఎన్ఎస్ పార్ట్ సాలిడ్ ఏబిఎస్ చూజ్ చేసుకుంటాం అండ్ ఓకే క్లిక్ చేస్తాం. ఇది పార్ట్ ఇంటర్ఫేస్. నేను ముందు మాట్లాడింది దీని గురించి మోడల్ ట్రీ. ఇదేమో రిబ్బన్ అంటాం. మనకిక్కడ రిబ్బన్‌లో మీరు చూసినట్టయితే డిఫరెంట్ డిఫరెంట్ ట్యాబ్స్ కనిపిస్తాయి. మోడల్, అనాలిసిస్, నొటేట్, టూల్స్ వీటి గురించి మనం డీటెయిల్‌గా నెక్స్ట్ వీడియోలో మాట్లాడుకుందాం. ఇది పార్ట్ ఇంటర్ఫేస్. సిమిలర్‌లీ అసెంబ్లీస్ కూడా ఇలానే ఓపెన్ చేయాలి. న్యూకి వెళ్ళాలి. అందులో అసెంబ్లీ చూజ్ చేసుకోవాలి. అండ్ ఇక్కడ నేమ్ ఇవ్వాలి. సేమ్ డిఫాల్ట్ టెంప్లేట్ మనకెట్లాగో ఇండియాకి అనుకూలంగా ఎంఎంఎన్ఎస్ ఉంటది కాబట్టి మీరు చూజ్ చేసుకోవాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీరు చూజ్ చేసుకోవాలి అనుకుంటే యూజ్ డిఫాల్ట్ టెంప్లేట్ తీసేస్తాం టిక్ బాక్స్. నెక్స్ట్ ఓకే కొడతాం. సేమ్ సిమిలర్‌లీ ఎంఎంఎన్ఎస్, అసెంబ్లీ డిజైన్, ఏబిఎస్. ఎంఎం ఏమో లెంత్ అండ్ విడ్త్, ఎన్ ఏమో న్యూటన్ యాస్ పర్ ఫోర్స్ అండ్ సెకండ్ ఏమో టైమ్. ఓకే కొడతాం. ఇది అసెంబ్లీ ఇంటర్ఫేస్. ఇక్కడ మనకి అసెంబ్లీకి, పార్ట్ డిజైన్‌కి కొన్ని డిఫరెన్సెస్ ఉంటాయి. అవి మెయిన్ ఏంటంటే, మనం అసెంబ్లీలో మోడలింగ్ చేసే ఫీచర్స్ ఉండవు. అది మనకి పార్ట్ దాంట్లో ఉంటది. ఇప్పుడు నేను అసెంబ్లీని క్లోజ్ చేసేస్తున్నాను. ఎరేజ్ నాట్ డిస్ప్లేడ్. చూడండి ఇందాక నేను ఓపెన్ చేసిన పార్ట్ అండ్ అసెంబ్లీ ఈ 2 ఉన్నాయి. ఓకే కొడితే అవి క్లియర్ అయిపోతాయి. సో, ఇది క్రియో ఇంటర్ఫేస్ గురించి ఇంట్రొడక్షన్ వీడియో. నెక్స్ట్ వీడియోలో పార్ట్ మోడలింగ్ గురించి తెలుసుకుందాం.